మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఈ వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తూ పాలిభాగస్తులైన విశ్వాసులకు, సేవకులకు, సంఘమునకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో ఉండి దీవెన మీకు కలుగునుగాక. ఆమెన్. ఈ దిన వాక్య ధ్యానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారు. అనగా ఎదురుచూచువారు దేవుని నామమందు భయభక్తులు కలిగి ఆయన నామమందు విశ్వాసముంచి ఆయన కృప కొరకు కనిపెట్టువారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నిరీక్షణతో కనిపెట్టువారు, ఎదురుచూచువారు దేవుని ఆదరణ కొరకు, దేవుని సహాయము కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టుచు నిరీక్షణ గల వారై సంతోషించుచు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారని. నూతన బలము ఎలాగ పొందుకుంటాము అంటే, మొట్టమొదటిగా మనకు అవసరమైనది నూతన ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు నామమందు మనకు అనుగ్రహింపబడే నూతన ఆత్మ, నూతన బుద్ధి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 31వ వచనంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నూతన బుద్ధి, నూతన హృదయము మనకు అవసరమై ఉన్నది. నూతన బలము పొందాలి అంటే అదే దేవుని వాక్యంలో, కాగా ఎవడైనా క్రీస్తునందుండి అలా నూతన సృష్టి అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో సమస్తమును క్రొత్తవాయు, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయనని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము మనకు నూతన హృదయము అవసరము, నూతన బుద్ధి అవసరము. మనకు ఆ బుద్ధి, హృదయము కూడా దేవుడే అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ నూతన బుద్ధి, నూతన హృదయము పొందుకొని నూతన బలము మనము పొందాలి అంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగుజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇత్తును, నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించేవారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మను చేసేదను అని దేవుని వాక్యంలో రాయబడి, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్న ప్రకారము దేవుడే మనకు నూతన హృదయమును నూతన స్వభావమును కలుగజేస్తాడు. ఆ నూతన హృదయము, నూతన స్వభావము మనం దేవుని యొద్ద నుండి పొందుకొని మనము నూతన బుద్ధి, నూతన హృదయము కలవారమై దేవుని నామమందు, అది ఎందుకు ఇస్తాడంటే దేవుని నామమందు భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఆయన నిజమైన దేవుడని, ఆయన నిజమైన రక్షకుడని, ఆయన నిజమైన విమోచకుడని, మనము ఆయనను ఎరుగే హృదయాన్ని కూడా దేవుడు, ఆయన నామమందు భయభక్తులు కలిగే హృదయాన్ని కూడా దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము నూతన బలము పొందాలంటే మొదట నూతన హృదయము, నూతన బుద్ధి, ఈ నూతన హృదయము, నూతన బుద్ధి ద్వారా పొందే నూతన బలము, మనకు దేవుడు అనుగ్రహించే నూతన స్వభావమును మనం పొందుకొని అలాగూ దేవుని నామమందు భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు ఆయనే నూతన హృదయమును నూతన స్వభావమును మనకు ఇస్తాడని, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ ఆ నూతన హృదయము, ఆ నూతన స్వభావం ఎందుకు ఇస్తాడంటే మనం దేవుని వైపు తిరుగుటకు, దేవుని నామమందు విశ్వాసం ఉంచడానికి, నిజమైన దేవుడని మనం ఆయన ఎరుగుటకు ఆయన మనకు నూతన బలము,
నూతన స్వభావము, నూతన హృదయమును ఆయన అనుగ్రహిస్తేనే తప్ప ఆ నూతన స్వభావము, నూతన బుద్ధి, నూతన హృదయము మనకు ఎందుకను ఆయన సన్నిధిలో నిలవబడే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో మనం నిలవబడే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ ఆ నూతన స్వభావమును, నూతన బుద్ధిని పొందుకోవాలని, అది దేవుడు అనుగ్రహించినదై ఉన్నదని, అప్పుడు మనకు నూతన బలము దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఎందుకు ఆ నూతన హృదయం దేవుడు మనకి ఇస్తాడంటే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయములో 39వ వచనం, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును, ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయటం మానకుండా నిత్యమైన నిబంధనను వారితో చేర్చున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించేందును. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో వారిని నిశ్చయముగా నాటెదను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే మనము అలాగూ దేవుడు అనుగ్రహించే నూతన స్వభావమును, నూతన హృదయం మనము పొందుకుంటామో, అది యెహోవా యందు భయభక్తులు పుట్టించే హృదయము. మన హృదయంలో దేవుని యెడల భయభక్తులు పుట్టించే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే ఆయన ఇలాగ చెప్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఇలాగూ 11వ వచనంలో, మీరందరూ మీ దుష్టక్రియ మార్గములను విడిచి మీ మార్గంలోని మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ఎందుకనగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశీలించు వాడను. ఎందుకనగా దేవుడు మనకు అనుగ్రహించే ఆ నూతన బలమును దేవుడు మన హృదయాన్ని పరిశీలించి మనకు ప్రతిఫలము దయచేయటానికి దేవుడు ఆ హృదయాన్ని, ఆయనకు అనుకూలమైన హృదయము, ఆయన చిత్తమునకు అనుకూలమైన హృదయము, ఆయనకు అంగీకారకృతమైన స్వభావము, ఆయన వాక్యమును గ్రహించే బుద్ధి, నూతనముగా మనం సృజింపబడి నూతనముగా జన్మించి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనము బలము అనుగ్రహింపబడటానికి, ఆయన మనకు అనుగ్రహించిన దాన్ని ఆశీర్వదింపబడటానికి, మనం నూతన బలము పొందుకోవటానికి, అది ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, క్షేమము కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, ఇక ఏదైనా దేవుని ఆశీర్వాదం మనము పొందుకోవాలి అంటే మనము నూతన బుద్ధి, నూతన హృదయము అందుకే అది అనుగ్రహింపబడినప్పుడు ఆత్మ ఏక హృదయం గలవారమై యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ భయభక్తులు ఎందుకంటే దేవుడు మనల్ని విడవకుండానట్లు, మనకు మేలు చేయుటకు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు అట్టి నూతన హృదయం, అందుకే అప్పుడు మనము నూతన బలము పొందుతామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము మనము అలాగూ దేవుని సన్నిధిలో జీవించాలని, ఆ నూతన కార్యములు సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము ఆ నూతన కార్యము మనం జీవితంలో పొందుకోవాలి అంటే, కార్యసిద్ధి దేవుడు మనకు కలుగు చేయాలి అంటే, దేవుని వాక్యముకు లోబడి దేవుని వాక్యమును దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడన్న ఆలోచన, గ్రహింపు శక్తి మనం పొందుకోవడానికి దేవుని యొద్ద నుండి వచ్చే నూతన బుద్ధిని, వినుబుద్ధిని, గ్రహించే శక్తిని మనం పొందాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనంలో రాయబడును, ప్రతి ఉదయం ఆయన నాకు వినుబుద్ధిని పుట్టిస్తాడు అని. ఆ వినే బుద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాలి. నూతన హృదయమును దేవుడు మనకు అనుగ్రహించాలి. నూతన స్వభావం మనం పొందుకొని, నూతన బలము పొందుకొని, దేవుని కార్యములు మన జీవితంలో జరిగినట్లుగా కార్యసిద్ధి కలుగజేయాలి. ఇక మీదట పాతవి గతించినగా ఈ లోక సంబంధమైన విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటిని, దేవుని రాజ్యమును నీతిని మొదట మనం వెతుకుచున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని, నూతన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడని దేవుని వాక్యం ద్వారా ఇలాగ సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో నిలవబట్టుటకు, ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన చేసిన ప్రతి మేలుకే, ఉపకారములకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మన జీవితంలో నూతన కార్యములు దేవుడు జరిగించడానికి మనకు ఆ బుద్ధి, ఆ హృదయము, అది ఏక హృదయము, ఏకాత్మ, దేవునితో ఏకీభవించే ఆత్మ,
మనకు అవసరమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ నూతన హృదయమును మనం పొందుకోవాలంటే నూతన ఆత్మ కావాలి. ఆ నూతన ఆత్మ క్రొత్తగా జన్మించితేనేగా మనకు యేసుక్రీస్తు నామమందు నూతన సృష్టిగా సృజింపబడినప్పుడు మాత్రమే మనకు ఆ నూతన ఆత్మ దేవుడు. ఆ నూతన ఆత్మ పరిశుద్ధ ఆత్మ, ఈ లౌకిక ఆత్మను కాక. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగు దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఇలాగు దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి 9వ వచనం, దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం గోచరం కాలేదని రాయబడి, అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మరణము కూడా పరిశోధిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము నూతన బలము పొందాలి అంటే బలము అనగా విశ్వాసము ద్వారా ఎలాగూ అబ్రహాము నూతన బలమును పొందుకున్నాడంటే రోమాపత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ అబ్రహాం యొక్క విశ్వాస నిర్వచనము, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిన, అందుచేత అది అతనికి నీతిగా ఆ బలము కావాలి. విశ్వాసము చేత ఆత్మ, విశ్వాసముతో కూడిన ఆత్మ ద్వారా మనము ఆయన ఆరాధించి ఆ విశ్వాసం వల్ల మనం బలం పొందుటయే నూతన బలము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ ఆత్మ మన బలపరిచే ఆత్మ, సహాయం చేసే ఆత్మ, కార్యసిద్ధి కలుగు చేయు ఆత్మ, అది పొందుకోవడానికి మన నూతన ఆత్మ, అది దేవుని ద్వారా అనుగ్రహింపబడిన నూతన ఆత్మ హృదయము, నూతన ఆత్మ మనకు అవసరమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ఆత్మ యొక్క ఆ ఆత్మ యొక్క విషయములు లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను మనం పొందుకొని ఉన్నాము. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం, నా ఆత్మను మీ యందు ఉంచి అంటూ ఉన్నాడు. ఆ ఆత్మ నూతన ఆత్మ, అది పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభు నామములో యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనంలో, తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి ఆయన సమస్తమును నూతనపరిచి సమస్తమును మనకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడది. అందులో పాపక్షమాపణ ఉంది, అందులో దేవుని ఆశ్రయించే భక్తి ఉన్నది. అది ఆ భక్తి ఎటువంటిదంటే ఈ లోక సంబంధమైన భక్తి కాక పరలోక సంబంధమైన భక్తి, దైవ భక్తిని గుర్చిన మర్మం మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు ఆ ఆత్మను మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మనము అలాగూ ఆ నూతన బలము పొందుకోవటానికి విశ్వాసం వలన అబ్రహాము ఎలాగూ బలం పొందాడు, ఆ విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం దేవుని ఆరాధించేవారుగా, దేవుని నామము నమ్ముకున్న వారముగా, దేవుని నామమును స్తుతించే వారముగా, దేవుని నామముకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించే వారముగా ఆ నూతన ఆత్మను పొందుకొని చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉంటారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనములో 22-23 వచనాల్లో, కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ్రమం వల్ల చెడిపోవు ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవునికి పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి అనే నూతన స్వభావమును, దేవుడు అనుగ్రహించే నూతన స్వభావమును, అది దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించే నూతన స్వభావమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఆయన, అందుకే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించేదను, అప్పుడు వారు నాకు జనులయందురు, నేను వారికి దేవుడినై ఉంటాను. ఆ నూతన బలము మనం పొందుకోవాలని మనమందరం అలాగూ ఆ నూతన హృదయంలో నూతన ఆత్మను చిత్తవృత్తి యందు నూతన దైనందిన జీవితంలో మన
మన ఆలోచన విధానంలో నూతనపరచబడిన వారు మనము తలంపు విషయంలో దేవుని వైపు తిరిగి ఇక మనుషులను ఆశ్రయించక ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించుటకు దేవుని వైపు తిరుగుటకు మనకు ఆత్మ ఎంత అవసరమై ఉన్నదని హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తున్న ఆ నూతన ఆత్మ ద్వారా మనకు దేవుడు అనుగ్రహించే నూతన హృదయమును, నూతన బుద్ధిని, నూతన స్వభావమును మనం ధరించుకొని దేవుడు నూతన కార్యములు మన జీవితంలో జరిగించుటకు, ఆయన యందు భయభక్తులు కలిగే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించుటకు, ఆ నూతన స్వభావంలో మనం పాలువారమై ఆయన పొందుకొని ఆయన సన్నిధిలో నిలబడి అబ్బా తండ్రి అని ప్రార్థించే యోగ్యత మనము కలిగి ఉండటానికి దేవుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13వ వచనములో నూతన బలము దేవుడు మనకు అనుగ్రహం, అది విశ్వాసం వల్ల, నామందు విశ్వాసం వల్ల మనం పొందే నూతన బలము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాం జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు జరిగించాడు. అది నిరీక్షణతో కూడి ఎదురు చూచుట వల్ల, కనిపెట్టుట వల్ల, దేవా నన్ను ఎప్పుడు ఆదరిస్తావో అని కనిపెట్టుకొని దేవుని నామందు విశ్వాసం ఉంచి విశ్వాసంలో స్థిరముగా ఉండి ఆ నిరీక్షణ నుండి తొలగిపోక ఎదురు చూస్తూ కనిపెట్టుచు ప్రార్థించి 25 సంవత్సరములకు గర్భఫల బహుమానాన్ని పొందుకున్నాడు. అలాగే మనం కూడా ఆ నూతన అబ్రహాము కల్దీయుల ఊరిలో విగ్రహములను, అన్యదేవతను పూజించేవాడుగా ఉన్నవాడిని దేవుడు ఏర్పరచుకొని అతడు నమ్మకమైన మనసు గలవారని అతన్ని పిలిచి ఏర్పాటు చేసుకుని అతను వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చి దాన్ని నిబంధనగా మార్చాడు. నూతన సృష్టిగా సృజింపబడి అబ్రహాం విశ్వాసం వల్ల బలం నొంది విశ్వాసం కూడిన ఆత్మతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థించాడు. అందుకే ఆ నూతన బలంలో మొట్టమొదటిగా ఆశీర్వాదం పాటు కాపుదల సంరక్షణ కూడా. అందుకే విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో మనం ఎందుకు నిర్మూలము కాకుండా వారమంటే అనుదినము నూతనముగా ఆయనకు పుట్టుచున్న వాత్సల్యతను బట్టి ఎడతెగక. చూడండి 3వ అధ్యాయం 19వ వచనంలో నా శ్రమనున్న దౌరవస్తులను నేను త్రాగిన మాచిపత్రిని జ్ఞాపకం చేయి, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కుంగి ఉన్నది, అది నీకు ఇంకొన్ని జ్ఞాపకం ఉన్నది కదా. 22వ వచనంలో నాకు ఆశ పుట్టుచున్నది యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనం నిర్మూలము కాకుండా వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని దేవుని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం మనం అలాగూ దేవునికి ప్రార్థించి ప్రభువా నీవు మా కొరకు చేయుచున్న దాన్ని బలపరచు ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థించి నూతన ఆత్మను పొందుకొని నూతన బలమును పొందుకొని మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పక సహాయం చేసి నూతన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎలాగూ ప్రార్థన చేయాలని ఒక వాక్యం మనము చదువుకొని ఈ వాక్య ధ్యానంను ముగించుకుందాం. కీర్తనల గ్రంథంలో ప్రభువా నీవు ఆశీర్వదించేవాడవు, నీవే ఆశ్చర్యకార్యములు చేయువాడవు ప్రభువా, నీవు మా కొరకు చేయున్న దాన్ని నీవు మమ్మలను బలపరచు ప్రభువా, సహాయం చేయి ప్రభువా, నూతన ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభువా, నూతన ప్రభువా హృదయమును నీ యందు భయభక్తులు కలిగి నిత్యం విశ్వాసం స్థిరముగా ఉండి ఆ విశ్వాసం వలన పొందే నూతన బలం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 28వ వచనం నీ దేవుడు నీకు బలము కలుగు చేయని నియమించి ఉన్నాడు, దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము అంటూ ఉన్నాడు. నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అలాగే దానియేలు కూడా అదే విధంగా ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ నూతన ఆత్మను పొందుకొని నూతన బలమును పొందుకొని నూతన కార్యములు మన జీవితంలో జరుగునట్లుగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం అందుకు అతడు ఇచ్చపు మాటలు చెప్పి నిబంధనలు అధిగించే వారిని వశపరచుగా అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి ఆ బలము విశ్వాసం వలన అబ్రహాం పొందుకున్న బలము, నూతన బలము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, మీ నామందు విశ్వాసం ఉంచేవారు, మీ కొరకు ఎదురు చూసేవారు, మీ కృపను కనిపెట్టేవారు, మీ నామందు భయభక్తులు కలిగిన మీరు అనుగ్రహించిన ఆ నూతన హృదయమును, నూతన స్వభావం, నూతన బుద్ధిని పొందుకొని నూతన ఆత్మల ద్వారా మేము నూతన సృష్టిగా సృష్టింపబడి నూతన బలము విశ్వాసం ద్వారా బలము పొందుకునే భాగ్యము వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ విశ్వాసము కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా నూతన కార్యములు వారి జీవితంలో జరుగునట్లుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించండి ప్రభు. ప్రతి ఒక్కరి చేయి విజ్ఞాపనను, మొరను, మనవిని, విన్నపమును ఆలకించి ప్రభు నూతన కార్యములు ఆ విశ్వాసం ద్వారా బలము పొంది ఏ ప్రభు సహాయము లేని, ఏ ఆధారం లేని సమయంలో ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అనారోగ్యంతో దర్శించండి ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నామములు సమస్త విధమైన ఆ అనారోగ్యము తొలగించి స్వస్థపరచి నూతన బలం
బలమును అనుగ్రహించమని వేడుకొంచు నా ప్రభా. గర్భం లేని వారికి కూడా అబ్రహాము పొందుకున్న వాగ్దానమును, ఆ నూతన బలమును, విశ్వాసం వలన బలము పొందుకునే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరు ప్రభా దేని గురించి ప్రార్థిస్తున్నారు. కుటుంబంలో, ఉద్యోగముల కొరకు, చదువుకుంటున్న బిడ్డలు ప్రభా, వివాహం కొరకు చూస్తున్న బిడ్డలు కూడా నూతన కార్యములు జరిగించినట్టుగా విశ్వాసం వల్ల బలం పొంది ప్రభా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు ప్రభువా అని ప్రార్థించుకొని యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, నూతన స్వభావమును, నూతన ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించి, నూతన హృదయమును అనుగ్రహించి, ఏక మనసుతో మీరు ప్రార్థించి దేవునికి అనుకూలమైన, దేవునికి ఇష్టమైన ఆ విన్నపము దేవుని సన్నిధిలో మీ పక్షంగా అంగీకరింపబడి నూతన కార్యములు దేవుడు మీ జీవితంలో చేయటం ద్వారా మీ కొరకు ప్రభు సిద్ధపరిచిన దాన్ని బలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.